హలో అండి, అందరికీ నమస్కారం. మనలో కొంతమందికి మాత్రమే అదృష్టం కలిసొస్తుంది. అయితే మీకు అదృష్టం పట్టబోయే ముందు కొన్ని కీటకాలు మీ ఇంట్లోకి వస్తాయట. మీ ఇంట్లో కూడా ఈ కీటకాలు కనిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉందని, అదృష్టం తలుపు తట్టబోతుందని అర్థం చేసుకోవాలి. మీ ఇంట్లోకి సీతాకోక చిలుక వస్తే చాలా అదృష్టమనే చెప్పవచ్చు. మీ ఇంటి చుట్టూ సీతాకోక చిలుకలు తిరిగితే మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయని, మీ కుటుంబంలో ఆనందాలు పెరగబోతున్నాయని శుభ సంకేతం. బల్లిని లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. అయితే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని, ధనపరంగా ఇంటికి కలిసి రాబోతుందని చాలా అద్భుతమైన శుభసూచకం. అలాగే 3 బల్లులు ఒకేసారి కనిపిస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం. ఇక ప్రతిరోజు ఉదయం పూట మీ ఇంటి ముందు కాకి వచ్చి అరిస్తే మీ ఇంట్లో ఖచ్చితంగా దేవతలు ఉన్నట్లే. ఎందుకంటే కాకికి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది. అలాగే మీ ఇంటి చుట్టూ ఉడతలు తిరిగిన మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నట్లే. అలాగే మనలో చాలామందికి అర్ధరాత్రి సమయంలో గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. రాత్రి సమయంలో గజ్జెల శబ్దం వినిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం. మన హిందూ ధర్మంలో బ్రహ్మముహూర్తానికి చాలా విశిష్టత ఉంటుంది. ఉదయం 4 గంటల నుండి 5 గంటల మధ్యలో దేవతలు భూమిపై తిరుగుతూ ఉంటారట. కాబట్టి ఈ బ్రహ్మముహూర్తంలో ఎవరికైనా మేలుకో వస్తే వారి చుట్టూ దైవశక్తులు తిరుగుతున్నాయని, ఇక మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా రాలుతున్న నక్షత్రాన్ని చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మకం. ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుని పటాల నుండి పువ్వులు రాలితే మీ పూజకు దేవుళ్ళు సంతోషించారని, మీ ఇంటిపై దైవానుగ్రహం ఉందని అర్థం. ఆ పుష్పాన్ని దైవానుగ్రహంగా భావించి మహిళలు తలలో పెట్టుకోవాలి. పిచుకలు శుభసూచానికి చిహ్నం. మీ ఇంట్లోకి పిచుకలు వస్తే ఆ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. కాబట్టి మీ ఇంటి ముందు పిచుకలు వస్తే వాటికి బియ్యం గింజలను ఆహారంగా వేయండి. శ్రీ మహాలక్ష్మీదేవి వాహనం గుడ్లగూబ. మీకు అనుకోకుండా గుడ్లగూబ కనిపిస్తే ఆర్థిక లాభానికి శుభసూచకంగా భావించాలి. కాబట్టి మీ ఇంటి దగ్గరలో గుడ్లగూబ కనిపిస్తే మీకు సంపద రాబోతుందని అర్థం చేసుకోండి. మీ ఇంట్లో నల్ల చీమలు తిరిగితే ఐశ్వర్యానికి సంకేతం. అదేవిధంగా దేవునికి సమర్పించిన నైవేద్యానికి చీమలు పడితే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని, మీ పూజకు రెట్టింపు ఫలితం రాబోతుందని ఒక శుభసూచకం. అయితే మన ఇంట్లో పొరపాటున కూడా ఎర్ర చీమలు తిరగకూడదు. ఎర్ర చీమలు ధన నష్టాన్ని సూచిస్తాయి. గుంపులుగా ఎర్ర చీమలు కనిపిస్తే అప్పుల సమస్యలు పెరుగుతాయి. గణపతి వాహనం ఎలుక, కానీ మన ఇంట్లోకి ఎలుకలు రాకూడదు. మీ ఇంట్లో ఎలుకలు తిరిగితే వ్యాపారంలో నష్టాలు ఏర్పడతాయని, వృధా ఖర్చులు పెరుగుతాయని అర్థం. అలాగే బొద్దింకలు కూడా ఇంట్లో తిరగకూడదు. బొద్దింకలు మీ ఇంట్లోకి తిరిగితే మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు లోపిస్తాయి. తాబేలు కనిపిస్తే కూడా చాలా శుభసూచకం. తాబేలు అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం. కాబట్టి మీకు తాబేలు కనిపిస్తే విష్ణుమూర్తి ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుందని అర్థం. ఇక మీ ఇంటి ముందుకు పావురాలు వస్తే లక్ష్మీదేవి రాకకు శుభ సంకేతం. తేనెటీగలు మన ఇంట్లోకి వస్తే చాలా శుభసూచకం. తేనెటీగలు మీ ఇంట్లో తిరుగుతుంటే త్వరలో ఒక మంచి శుభవార్తను వినబోతారని, మీ ఇంట్లో సానుకూలత పెరుగుతుందని నమ్మకం. పచ్చరంగు మిడతలు మీ ఇంట్లోకి వస్తే మీ ఇంటి ఆదాయం పెరుగుతుందని చాలా మంచి శుభ సంకేతం. కోతి హనుమంతుని స్వరూపం. కాబట్టి మీ ఇంట్లోకి కోతి వస్తే మీ కుటుంబానికి సిరి సంపదలు కలిసి రాబోతున్నాయని, మీ పనుల్లో విజయాలు సాధిస్తారని అర్థం చేసుకోవాలి. ఇక మనలో చాలామంది కప్పలను చూస్తే చాలా భయపడిపోతారు. అయితే మన ప్రపంచవ్యాప్తంగా కప్పలను సంపదలకు గుర్తుగా, శుభానికి చిహ్నంగా భావిస్తారు. కాబట్టి మీ ఇంట్లోకి కప్ప వస్తే ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందని, కుటుంబంలో సుఖశాంతులు ఏర్పడతాయని నమ్మకం. మన ఇంట్లో పొరపాటున కూడా సాలెపురుగులు ఉండకూడదు. ఇంట్లో సాలెపురుగులు ఉంటే దరిద్రానికి సంకేతం. ఇది ఆర్థిక నష్టాలను సూచిస్తుంది. కాబట్టి ఇంట్లో సాలెపురుగులు కనిపిస్తే వెంటనే దులిపేయండి, లేదంటే కష్టాలు ఏర్పడతాయి. అలాగే మీ ఇంట్లోకి పిల్లి వస్తే చాలా మంచి సంకేతం. మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉందని, ఇల్లంతా ధనధాన్యాలతో నిండిపోతుందని అర్థం. ఇక మీ ఇంటి దగ్గరలో పిల్లి ఏడిస్తే
చెడు సంకేతంగా భావించాలి. ఇక అర్ధరాత్రి సమయంలో మీ ఇంటి ముందు కుక్క ఏడిస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు సంచరిస్తాయని, మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉందని అర్థం. అయితే మీరు పని మీద బయటకు వెళ్ళేటప్పుడు కుక్క ఎదురొస్తే చాలా శుభసూచకం. మీ పనుల్లో విజయాలు సాధిస్తారని అర్థం. మన హిందూ ధర్మంలో గోవును చాలా పవిత్రంగా భావిస్తారు. గోమాతలో దేవతలు నివసిస్తారు. కాబట్టి మీ ఇంటి ముందుకు గోవు వచ్చి నిలబడితే సకల దేవతలు మీ ఇంటి ముందుకు వచ్చినట్టే. కాబట్టి మీ ఇంటికి వచ్చిన గోవుకు ఖచ్చితంగా ఆహారాన్ని పెట్టండి. ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. ఏనుగును గణపతి రూపంగా భావిస్తారు. బయటకు వెళ్ళినప్పుడు మీకు ఏనుగు కనిపిస్తే మీకు కొత్త అవకాశాలు రాబోతున్నాయని, మీ జాతకంలో అదృష్టం పెరగబోతుందని శుభ సంకేతం. అయితే ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా గుమ్మడికాయ ఉండాలి. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టుకుంటే మన ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించకుండా దైవశక్తులు ఆకర్షిస్తాయి. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఆనందాలు పెరుగుతాయి. మీ ఇంట్లో అరిష్టాలు జరగకుండా ఆ గుమ్మడికాయ మీ ఇంటిని రక్షిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం లేదా శుక్రవారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి వాటిపైన పసుపు కుంకుమలు వేసి మీ ఇంటి గడప దగ్గర 2 వైపులా పెట్టుకోండి. ఇలా ప్రతివారం చేస్తూ ఉంటే మీ ఇంటికున్న నరదిష్టి అలాగే నరఘోష సమస్యలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది. అలాగే ప్రతి శనివారం తప్పనిసరిగా కర్పూరంలో కొన్ని లవంగాలను వేసి ఆ కర్పూరాన్ని వెలిగించి మీ ఇంటి గుమ్మానికి హారతి ఇవ్వండి. మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి సిద్ధిస్తుంది. ఇక ప్రతి పూజ గదిలో తప్పనిసరిగా ఒక నెమలి ఈకను పెట్టుకోవాలి. ఎందుకంటే మీ పూజ గదిలో నెమలి ఈక ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.